నమస్తే అండి. నేను మీ చంద్రమౌళి. సాధారణంగా పోషకాహార లోపం వల్ల కానీ, జీవనశైలిలో లోపం వల్ల కానీ మనుషులు చూడడానికి ఆరోగ్యంగానే ఉంటున్నారు. కానీ పిల్లలు పుట్టాక హాస్పిటల్కి వెళ్తే కారణం ఏంటంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అంటున్నారు. దీనికోసం విష రసాయనాలని వాడుతూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. చాలా సులభమైనటువంటి పరిష్కారాల ద్వారా ఇంటిలోనే ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈరోజు మీకు చక్కని హోమ్ రెమెడీ చెప్పబోతున్నాం. మనకి అశ్వగంధ చూర్ణము లేదా పెన్నేరు దుంపల చూర్ణము అనేసి మనకు ఆయుర్వేద అంగడిలో లభిస్తుంది. స్వచ్ఛమైన నమ్మకమైన కంపెనీ నుంచి ఈ చూర్ణం తెచ్చుకొని ప్రతిరోజు కూడా భోజనానికి ముందు మనం ఈ చూర్ణాన్ని తీసుకొని అందులో అంతే పరిమాణంలో నెయ్యి, కొద్దిగా ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తే కనుక దాంట్లో సగం తేనె వేయాలి. రెండు ఎప్పుడు కూడా సమానంగా వేయకూడదు. వేసి ఆ మిశ్రమాన్ని ఒక అరగంట తర్వాత ఆహారం తీసుకుంటే కనుక ఈ పురుషుల్లో సెమినల్ వీక్నెస్ లేదా అలిగోస్పెర్మియా అంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండేటటువంటి సమస్య నుంచి ఇది పరిష్కారాన్ని ఇస్తుంది. దీంతోపాటు పోషకాహారం, ఆయుర్వేద ఆహార ఔషధాలను తీసుకోవడం ద్వారా ఇలాంటి అనేక సమస్యలను చాలా సులభంగా ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. చాలామందికి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల మనుషులు చూడడానికి చాలా బాగుంటారు కానీ ఈ పిల్లలు పుట్టడం లాంటి సమస్యలతో బాధపడతారు. దీనికి కారణం ఈ శుక్రకణాలు సంఖ్య అనేది తక్కువగా ఉండటం ఒక్కోసారి కావచ్చు. ఎవరికైతే ఈ శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉంటుందో వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే గృహ చికిత్స ద్వారా సులభంగా దీని నుంచి బయటపడవచ్చు. దీనికోసం కావాల్సినటువంటి మూలికలు: 1 అశ్వగంధ, 2 శతావరి, 3 కండ చక్కెర, 4 ఆవు పాలు. మనకి ఆయుర్వేద అంగడిలో ఈ శతావరి దుంపలు అదేవిధంగా అశ్వగంధ దుంపలు అనేవి మనకు సులభంగా లభిస్తాయి. లేదు అంటే మంచి నమ్మకమైన బ్రాండెడ్ శతావరి చూర్ణం, అశ్వగంధ చూర్ణం తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటాం. ఈ శతావరి చూర్ణము, అశ్వగంధ చూర్ణము సరిసమానంగా కలుపుకొని ఇది ఎంత ఉందో అంత పొడి కండ చక్కెర దాంట్లో కలుపుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి చూర్ణాన్ని ప్రతిరోజు 10 నుంచి 15 గ్రాములు ఆవు పాలల్లో ఒక 10 నిమిషాల పాటు మరిగించి ఆ పాలని లోనికి తీసుకుంటూ ఉంటే గనక శైలిలో పొరపాట్లు కానివ్వండి, చాలామంది ఈ సెక్షువల్ లిబిడో లైంగిక శక్తి లేకపోవడం లాంటి బలహీనతతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు చాలా సులభమైనటువంటి హోమ్ రెమెడీ ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ గృహ చికిత్సకు కావాల్సినవి ఏంటంటే నాటు ఆవు పాలు, అదేవిధంగా జీడిపప్పు. ఒక 3 నుంచి 4 జీడిపప్పులు తీసుకొని వేడి పాలల్లో మనం ఈ జీడిపప్పు పౌడర్లా చేసుకొని వేసుకొని మరిగించి తీసుకోవచ్చు. లేదు అంటే పాలల్లో ఈ జీడిపప్పు వేసి దాన్ని మిక్స్ చేసి బ్లెండర్లో వేసి కూడా దాన్ని
ఈ విధంగా రోజు సాయంత్రం కానీ ఉదయం కానీ తీసుకుంటే కనుక వ్యక్తుల్లో ఈ లైంగిక బలహీనతని తగ్గించేదానికి ఇది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి సులభమైన పరిష్కారాల ద్వారా మన సమస్య నుంచి బయటపడేందుకు ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఉపచారాల గురించి తెలుసుకునేందుకు మన వీడియోలను వీక్షిస్తూనే